హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ఎగుమతులన్నీ ఎంత మాత్రం పోయినాయి, అలాగే దిగుమతులు ఎంత మాత్రం దిగుతున్నాయి అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రస్తుతానికి టైం అయితే దగ్గర 7 గంటలు అయితే కావస్తుందండి. ఈ టయానికి ఎగుమతులు కూడా నడుస్తున్నాయండి. ఇదిగోండి ఒక లారీ అయితే ఎగుమతులు నడుస్తున్నాయి, మరో జీపులన్నీ కూడా దిగుమతులు అయితే నడుస్తున్నాయి మరోపక్క. ఓకే, ప్రస్తుతానికి మనం టీవీఎస్ మండీ దగ్గర అయితే ఉన్నాము. మార్కెట్ మొత్తం రౌండ్ వేసుకొని వచ్చేసినాము. ప్రతి మండీలో కాయ లేదండి. ఏదో 2-3 మండీల్లో మాత్రమే కాయ అయితే దిగినట్లు, అది కూడా 50 లోపు బాక్సులే దిగినట్లు కనబడుతున్నాయి. ఒక 3-4 మండీల్లో మాత్రమే. ఇంకా పొద్దున్నే చూద్దాం దిగుమతులు మొత్తం ఎంత దిగినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా. ఇవాళ టాప్ రేట్ వచ్చి 300 అయితే ఉందండి. దాన్ని రేపు అధిగమిస్తుందో లేదో చూడాలి మరి. ఓకే, ఇంకా కాసేపు ఈ విషయం పక్కన పెడితే, చైనా నుంచి వైరస్ ఏదో వచ్చిందంట అండి. దానికి సంబంధించి ఒక వీడియో పెట్టాను 4 గంటల సమయంలో. వెళ్ళి చూడకన్నా ఉంటే చూసేయండి. ఆ వైరస్ ఏదో HMPV వైరస్ అంటండి. అది ప్రస్తుతానికి ఇండియాలో కూడా వచ్చినట్లుగా న్యూస్ ఛానల్స్లో అయితే చెప్తున్నారు. 4 కేసులు అయితే ఇప్పటికే వచ్చినాయని చెప్తున్నారు. చిన్నపిల్లలకు అలాగే పెద్ద వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అందరూ అయితే జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా చివరిగా డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. దాని గురించి చిన్న రివ్యూ అయితే చెప్తాను, చూసేయండి చూసే వాళ్ళు ఉంటే. ఓకే, ఇంకా లైక్ కొట్టుకున్నా అంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం అనేది ఉంటుంది మన సిఆర్కే వీడియోస్ 16 ఛానల్లో. పొద్దున్నే 9:15కి అయితే స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇంకా డాకు మహారాజ్ రివ్యూ గురించి చెప్పాలంటే, స్టార్టింగ్లోనే చెడ్డ వాళ్ళకి డాకు, అలాగే మాలాంటి వాళ్ళకి మహారాజు అనే వాయిస్తో ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి చాలా వేరియేషన్స్ అయితే చూపిస్తూ ట్రైలర్ అయితే సాగుతుందండి. మధ్యలో మళ్ళీ ఇక్కడ అడవిలో పులులు, ఎలుగుబంట్లు వస్తే ఎవరు బాధ్యత అనే మరొక డైలాగ్ ఉంటుంది. దానికి ఆన్సర్గా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అని చెప్పి ఒక డైలాగ్ వస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్తో అయితే ట్రైలర్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుందండి. ఇంకా చివర్లో ఒక షాట్ అయితే ఉంటుందండి. ఆ షాటు అద్భుతంగా మనకు సినిమాలో చూడొచ్చు. ట్రైలర్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. అలాగే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా వస్తుంది సంక్రాంతికి. ఓకే, ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని అయితే కోరుకుందాము. గేమ్ చేంజరు, డాకు మహారాజు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నాయండి. 3 కూడా మంచి హిట్ సాధించాలని అయితే కోరుకుంటున్నాం. అలాగే రైతులు కూడా మంచి ధరలు అయితే రావాలని అయితే కోరుకుంటున్నామండి. ఇదిగోండి టీవీఎస్ మండీకి మరొక జీప్ అయితే వస్తుంది. దగ్గర ఒక 50+ బాక్సెస్ ఉన్న జీప్ అయితే దిగుతుంది. ఓకే అండి, ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ పొద్దున్నే కలుద్దాం. దిగుమతి ఎంత వచ్చింది, ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా. ఓకే మరి, బాయ్.